వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గేమ్ చేంజర్ ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే రామ్ చరణ్ తేజు అలాగే శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా ఈ వీడియోలో తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. అయితే మీరు కనుక మెగా పవర్ స్టార్‌గా పేరుగాంచినటువంటి అలాగే రామ్ చరణ్ గారి అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ సినిమా 'గేమ్ చేంజర్' రివ్యూ కనుక మనం చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉంది ఏమనేది తెలుసుకునే ముందు ఇందులో నటీనటుల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. రామ్ చరణ్ తేజు అలాగే కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాము, నాజర్ వీళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి పాత్రలో కూడా నటించారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా అంటే డీఓపీ తిరు అలాగే సంగీతాన్ని కూడా తమన్ అందించారు. ఇక ఎడిటింగ్ ఇక్కడ సమీర్ మహ్మద్ రూబెన్ కూడా అందించారు. ఇక కథ విషయానికొస్తే కార్తీక్ సుబ్బరాజు ఈ కథను కూడా అందించారు. నిర్మాతగా దిల్ రాజు గారు ఉన్నారు. ఇక స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా శంకర్ గారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ 'ట్రిపుల్ ఆర్' లాంటి మెగా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా రామ్ చరణ్ నుంచి వచ్చినటువంటి 'గేమ్ చేంజర్' సినిమా ఇది. అలాగే శంకర్ ఈ సినిమాను కూడా మొదటిసారి తెలుగులో ఇక్కడ దర్శకత్వం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అన్నిటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో దిల్ రాజు తన బ్యానర్‌లో తనకు 50వ చిత్రంగా ఈ 'గేమ్ చేంజర్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ మరి వీళ్ళిద్దరికీ ఇక్కడ వీళ్ళ కష్టం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి కష్టం ఫలించిందా లేదా? అలా ఎలా ఉంది? అనేది కూడా ఈ పూర్తి రివ్యూని కూడా మీకు 100% నేను చూసొచ్చాను కాబట్టే మీకు తెలియజేస్తున్నాను. అయితే ఎలా ఉంది ఏమనేది కూడా మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ సినిమాని పైరసీ చేయకుండా థియేటర్‌లోనే చూడండి. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాను చూసొచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం కూడా మర్చిపోకండి. ఎలా ఉంది ఏమనేది కూడా. అయితే ఇక్కడ ఒక ఐఏఎస్ రామ్ నందన్ అంటే రామ్ చరణ్ ఇక్కడ స్ట్రిక్ట్ కలెక్టర్‌గా ప్రతిదీ రూల్ ప్రకారం చూస్తూ ఉంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా సరే ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ వైజాగ్ వచ్చినటువంటి తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో కూడా పడతారు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి అంటే ఇక్కడ శ్రీకాంత్ గారు కొడుకు బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్.జె. సూర్య అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్నటువంటి ఐఏఎస్ రామ్ నందన్‌ను కూడా అడ్డు తొలగించుకోవాలనేసి కూడా అనుకుంటూ ఉంటాడు మోపిదేవి అంటే సూర్య గారు. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇదే సమయంలో తన తండ్రి అప్పన్న అంటే రామ్ చరణ్ గురించి, అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్ అంటే రామ్ చరణ్. అంటే సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రామ్ జీవితంలోకి దీపిక అంటే కియారా అద్వానీ ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ మిగిలిన కథ. అయితే ఇక్కడ కథకు సంబంధించి కనుక మనం బ్రీఫ్‌గా చూసినట్లయితే ఎందుకంటే మొత్తం కథ చెప్పేస్తే మీరు సినిమాకెళ్ళరు కాబట్టి, ఇక 'గేమ్ చేంజర్' గురించి మనం చూసినట్లయితే శంకర్ ముందు నుంచి కూడా ఒకటే మాట చెబుతూ ఉన్నాడు. అంటే ఇది ఇప్పటి వరకు కూడా మీరు చూడని కొత్త కథ కాదు. కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనేసి కూడా అనేక సందర్భాల్లో శంకర్ గారు చెప్పడం జరిగింది. అయితే తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి పక్కా పొలిటికల్ అంటే ఎంటర్‌టైనర్‌గా కూడా వచ్చినటువంటి సినిమా ఈ 'గేమ్ చేంజర్'. ఈ సినిమాను శంకర్ తన మార్కు స్క్రీన్ ప్లే అడిషనల్‌గా ఇక్కడ ఒక అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్తీక సుబ్బరాజు అందించినటువంటి కథకు తనదైన శైలిలో ఆయన మెరుగులు దిద్దారని కూడా చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే మీద చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ సినిమా ఎలా ఉంటుంది ఏమనేది కూడా. ఇక్కడ 'గేమ్ చేంజర్‌లో' మేజర్ హైలైట్స్ పాటలు అలాగే గ్లాడియర్ మొదలైనటువంటి 20 నిమిషాలు ఏదైతే ఉంటదో ఇక ఈ సినిమాకు ఒక మెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. కథలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెయిన్ కథలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శంకర్ ఎక్కడ ఏం టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లేను ఇక్కడ మ్యాజిక్ మొదలుపెట్టేశాడు. ఇక ఇక్కడ టిపికల్‌గా ఉన్నప్పుడు శంకర్ కనిపించే సామాజిక దృక్పథంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అంటే జనరల్ పీపుల్ కూడా ఏవైతే ఫేస్ చేస్తుంటారో ఆ విషయాలు చాలా అద్భుతంగా చూపిస్తారు. మన భారతీయుడు సినిమా అంటే శంకర్ గారు ఎప్పుడు కూడా అత్యాధికమైనటువంటి టెక్నాలజీ గురించి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎక్కువగా ఆయన సినిమాలన్నీ కూడా మనం చూసాం ఇప్పటివరకు కూడా. సేమ్ అదే విధంగా కూడా
ఇక్కడ సామాజిక దృక్పథంలో ఉన్నటువంటి సన్నివేశాల్లో కూడా చాలా బాగా చూపించారు. దానికి కమర్షియల్ అంశాలు కూడా జోడించారు శంకర్ గారు. ముఖ్యంగా ఇక్కడ కాలేజీ స్టూడెంట్‌గా రామ్ చరణ్ ఎంట్రీ కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలు కొంత ఆసక్తిగా ఉంటాయి. అయితే కథ వేగంగా జరుగుతున్నటువంటి సమయంలో కియారా అద్వానీ అలాగే చరణ్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కాస్త కొంత సినిమాకి కొంత నెమ్మదిగా సాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఫాస్ట్‌గా ఎళ్తున్నప్పుడు ఈ సీన్స్ అన్నీ కూడా కొద్దిగా బోరింగ్‌గా కూడా అనిపించే విధంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి కూడా గేమ్ చేంజర్ విశ్వరూపం మారిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్పన్న క్యారెక్టర్ వచ్చినటువంటి తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ చరణ్ అలాగే ఎస్‌జే సూర్య మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి సినిమాకు ఒక హైలైట్ అద్భుతంగా నిలిచాయి. అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఎమోషనల్‌గా వర్కౌట్ చేయడం సంబంధించి శంకర్ ఎప్పుడు కూడా తన యొక్క ఒక అలవాటు ఉంటది. ఒక ఫ్లాష్ బ్యాక్‌కి సంబంధించి ఎళ్ళినప్పుడు దాన్ని ఒక హైలైట్‌గా చూపించడం అనేది కూడా ఆయనలో అంటే పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఈ గేమ్ చేంజర్‌లో కూడా ఇదే చేశాడు శంకర్ గారు. అప్పన్న ఎపిసోడు ఎక్కడ ముగించాలో కరెక్ట్‌గా అక్కడే ముగించేశాడు శంకరు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానంతో కూడినటువంటి కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత కూడా మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తాడు శంకరు. ఇక్కడ చరణ్, సూర్య మధ్య వచ్చేటువంటి టిక్ ఫర్ టాట్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా వర్కౌట్ చేశాడు. ఇక క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్‌గా అనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ దానికి సంబంధించి కూడా చూడాలి ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఇక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడియన్స్ దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. అయితే నాకు సినిమాలో కొంత క్లైమాక్స్ ఎప్పుడన్నా ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్‌లో ఎలా ఉందో ఆ మైండ్ సెట్‌తోనే బయటకొస్తాడు. మరి మిగతా ప్రజలకు ఎలా అనిపిస్తుందో ఏమో తెలీదు గానీ సినిమా 90% బాగానే ఉంది. క్లైమాక్స్‌లో కొంత నార్మల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అయితే రామ్ చరణ్ ఇక్కడ నటనకు సంబంధించి గనక చూసినట్లయితే రామ్ చరణ్ అద్భుతంగా నటిస్తాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఇటు ఐఏఎస్ రామ్ నందన్‌గా, అటు అప్పన్నగా 2 క్యారెక్టర్‌లోనూ కూడా చాలా బాగా మెప్పించాడు రామ్ చరణ్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు మెగా వారసుడు రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. ఇక అంజలి కూడా ఉన్నంత సేపు చాలా అద్భుతంగా నటిస్తుంది. ఇక కియారా అద్వానీ పర్లేదు బానే అంటే తన నటన గురించి కాదు గానీ, ఈ సినిమాలో ఆమె యొక్క పాత్రకు ఆమె కరెక్ట్‌గా న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఆమె నటించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్‌జే సూర్య మరో ప్రధానమైనటువంటి ఈ సినిమాలో ఒక ప్రధానమైనటువంటి బలం ఈ సినిమాకని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోపిదేవి పాత్రకు ప్రాణం పోశాడు కాబట్టి సూర్య. అలాగే సునీలు, శ్రీకాంత్, జయరాము, నాజరు ఇలా సీనియర్ నటులు అందరూ కూడా తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. 100% వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్‌కు వాళ్ళు 100% న్యాయం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్ విషయానికొస్తే తమన్ తన గేమ్ చేంజర్ సంబంధించి కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటల కంటే ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పాటలు కూడా మనం విన్నాం బాగున్నాయి. కాకపోతే దానికన్నా హైలైట్‌గా కూడా ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తీరు అందించినటువంటి సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో దీనికి 100% కొంత మనం విజువలైజేషన్‌గా కళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శంకర్ ఏదైనా విజువలైజేషన్ చేశాడు అంటే స్క్రీన్ మీద కనిపించాల్సిందే 100%. అలాగే ఎడిటర్ రూబిన్ వర్క్ చాలా బాగుంది. ఇక్కడ నిడివి గురించి అంటే ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఆలోచించి ఉంటే బాగుండేదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ దర్శకుడు శంకర్ కాబట్టి ఇక్కడ డెసిషన్ అంటే చోటు అనేది కూడా ఎక్కువగా శంకర్ గారికే ఉంటుంది. డైరెక్టర్ అంటే ఎడిటర్‌కి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అక్కడికే నానా హైరానా పాటను మంచిగా ఇక్కడ తీశారని చెప్పుకోవచ్చు. ఇక కార్తీక్ సుబ్బరాజన్ అందించినటువంటి కథ రొటీన్‌గా ఉన్నా దానికి శంకర్ అందించినటువంటి ట్రీట్మెంట్ మాత్రం బాగుంది. చివరగా ఇక్కడ నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టారని చెప్పుకోవచ్చు. అది 100% వర్కౌట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక పంచ్ లైన్‌లకు సంబంధించి కూడా ఇక్కడ ఓవరాల్‌గా మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ గేమ్ చేంజర్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పొలిటికల్‌కి సంబంధించినటువంటి ఒక సినిమా. ఇది అందరిని కూడా ఆలోచింపజేసే విధంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మీకు ఈ సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో
తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. పైరసీ చేయకుండా సినిమా థియేటర్లో చూడండి. సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్.